హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మార్నింగ్ అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను నాకు క్షీరాబ్ది ద్వాదశి కూడా సింపుల్గా పూజనే చేసుకున్నాను ఈవినింగ్ పూట. సో ఈరోజు కార్తీక మాసం కదా, రెండో సోమవారం అనేది వచ్చింది. ఫస్ట్ సోమవారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్. సో అందుకోసం పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో మామూలుగా అయితే చిన్నవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను. ఇంకా పంచామృతం రెడీ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. పంచామృతం రెడీ చేసుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్ళారనమాట. సో వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం పువ్వులు తీసుకోవాలి. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. సో అవి మార్నింగ్ తీసుకొద్దాం అనుకున్నాం. మార్నింగ్ తీసుకొచ్చిన పూలు పూజకు పెట్టేసుకున్నాను కాబట్టి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు పూలు అనేది తీసుకొని రావాలి. సో ఈరోజు నిద్ర పోయినట్టుంది కదా. సో కాకపోతే నాకు కొంచెం నిద్ర అనేది పోలేదు. సో ఇట్లా జస్ట్ కొద్దిసేపు రిలాక్స్ అవుదామని చెప్పి కళ్ళు మూసుకొని అలాగే ఉన్నాను అనమాట. ఈరోజంతా ఓన్లీ ఊరికే ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నది ఈరోజే మెయిన్గా. సో దానికి కూడా కొంచెం కారణం ఉంది. సో నాకు ఈ మధ్యన కొంచెం అంటే 2 days నుంచి కొంచెం చెవు అనేది పెయిన్ వస్తుంది. అంటే నేను చేసుకునేది అనమాట. మొన్న ఇయర్ బడ్స్ అనేది పెట్టేసి లోపల కొంచెం ఇట్లా టచ్ చేశాను. అది కొంచెం ఎడ్జ్కి వెళ్ళిపోయినట్టుంది. సో దానివల్ల కొంచెం పెయిన్ అనేది వచ్చింది. దీనికి ఒక టాబ్లెట్ ఇయర్ డ్రాప్స్ అని ఇచ్చారు, అవి వాడుతున్నాను. సో అందుకోసం ఇలాగా పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. నైట్ నుండి వేసుకుంటున్నాను కానీ తగ్గట్లేదు అనమాట. సో బట్ అందుకోసమే కొంచెం అలా నీరసంగా ఉంది. బట్ ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉన్నాను కాబట్టి ఫాస్టింగ్ అనేది డెఫినెట్గా ఉంటున్నాను. సో అదనమాట. సో ఇప్పుడు నేను మా పిల్లలకి డ్రెస్సెస్ అన్నీ తీసాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు పికప్ చేసుకొని వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ పెట్టేసి ఇంకా స్నానాలను చేసుకొని టెంపుల్కి తీసుకెళ్ళాలి. అభిషేకం చేయించాలి కదా. అది అభిషేకం చేయించి ఇంకా ఒత్తులు అనేది పెడతాం. మళ్ళీ రేపు ఒక్కరోజు ట్యూస్డే గ్యాప్ ఇస్తే మళ్ళీ వెడ్నెస్డే కార్తీక పౌర్ణమి ఉంటుంది. సో ఇప్పుడే కొంచెం నీరసంగా ఉంటుంది. సో ఇంక ఇప్పటి నుంచి అయినా కొంచెం ఫాస్టింగ్ ఉండేటప్పుడు ఫ్రూట్స్ అని తీసుకుందాం అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక బనానా తినేసి కొంచెం వాటర్ తాగితే కొంచెం డిహైడ్రేట్ కాకుండా బాడీ అనేది ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు. ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఒకటి బ్యాలెన్స్, వాళ్ళ కాల్ రాకనే ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి నేను రెడీ అవ్వాలి. మా వాళ్ళని కూడా రెడీ చేయాలి. సో అంటే మామూలుగా శారీ ఏమి వేసుకొని ఓన్లీ సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను. సో దానికోసము చాలా రోజులైంది. సో నేను వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టట్లేదు. సో ఎప్పటి నుంచైనా కొంచెం కంటిన్యూగా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ సర్లే మనకు టైం ఉండట్లేదు, హడావుడిగా చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ అనేది షూట్ చేసుకోవట్లేదు. అందుకే పెట్టట్లేదు. మెయిన్గా కొంచెం నాకు కూడా హీట్ అనేది బాగా వేడి అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ చిన్నగా వాటర్ బబుల్స్ లాగా వచ్చాయి. సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. తాను లాస్ట్ వీక్ కూడా అభిషేకానికి రాలేదు, టైం లేదని చెప్పేసి. సో ఇప్పుడు కాల్ చేయాలి. ఒకవేళ వస్తా అంటే తను కూడా జాయిన్ అవుతారు. లేకపోతే నేను పిల్లలు ముగ్గురు వెళ్ళేసి ఇంకా అభిషేకం చేయించి వస్తాము. సో ఓకేనా. సో చూస్తుండండి. సో నా వీడియోస్ కంటిన్యూగా చూస్తుండండి. నేను వీలైనంత వరకు వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఓకేనా. సీ యూ, బాయ్, మళ్ళీ కలుద్దాం. బట్ ఇక్కడ నేనైతే పూజకు కావాల్సినవన్నీ ఇందులో నేను అరేంజ్ చేసి ఉంచుకున్నాను అన్నమాట. సో మెయిన్గా మనకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే పసుపు, కుంకుమ, ఇక్కడ అక్షింతలు అండ్ బెల్లం ముక్క, కర్పూరము, ధూపము, ఇంకా ఒత్తులు అనమాట. నెత్తులను వేయించుకొని ఒత్తులు అండ్ విభూది, ఇంకా బియ్యం పిండి, ఇవన్నీ నేను అక్కడ మెయిన్గా యూజ్ చేస్తాం కదా. సో అందుకోసమే ఇంకా చిన్న బాక్సుల్లో తీసుకెళ్ళాక టైం అనేది ఉండదు. సో అందుకోసమే ఇంకా ఇలా అరేంజ్ చేసుకుంటే ఈజీగా మనకు ఫాస్ట్గా అనేది పని అవుతుంది. సో ఎక్కువ అక్కడ ఏంటంటే జనాలు ఉంటారు కదా. కార్తీక మాసం అంటే ఎక్కువ జనాలు ఉంటారు. మనం అన్నీ తీసుకొని చేసుకోలేని పరిస్థితిలో ఉంటామన్నమాట. సో అందుకోసం ఇలాంటి బాక్స్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నాను. సో మెయిన్గా అయితే కార్తీక సోమవారాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బుట్టలాగా రెడీ చేసుకున్నమాట. ఇంకా పిల్లలు అయితే ఈజీగా క్యారీ చేయగలరు, నేను కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా తమలపాకులు, అగరబత్తీలు,
ఇంకా ధూపము ఇవన్నీ పెట్టేసుకొని కుందులు కూడా పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ నేను రెడీ చేసుకుంటాను. సో మెయిన్గా అయితే కార్తీక మాసానికి ఇంక ఈ సెటప్ అయితే కంటిన్యూగా ఉంటుంది. సింపుల్గా ఇలా డ్రెస్సెస్ వేసుకున్నాను అనమాట. మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు స్కూల్కి తీసుకొచ్చాక వాళ్ళని స్నానం చేయించాక ఇలా సింపుల్గా డ్రెస్ అనేది వేసుకొని నేను ఇక్కడ పంచామృతం అనేది రెడీ చేసుకుంటున్నాను. పంచామృతం అనేది నేను ఇలా ఒక క్యాన్ అనేది తీసుకొని అందులో నేను పాలు, పెరుగు, ఇంకా పంచదార ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇలా ప్యాకెట్ తీసుకొని అలాగూ డైరెక్ట్గా శివలింగం పైన పోయకూడదు అనమాట. అలా పోస్తూ ఉంటే మన ధ్యాస అంతా భక్తి మీద కాకుండా ఈ ప్యాకెట్ ఓపెన్ చేయాలి, పొయ్యాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్నీ ఉండేసి మనస్ఫూర్తి అనేది పూజ అనేది చేయలేము. సో అందుకోసమే ఇలా పంచామృతం అంటే ఇలా అన్ని రకాలు కలుపుకొని వెళ్తేనే పంచామృతం అంట, 5 రకాలు. సో అందుకోసమే ఇక్కడ పూజారి వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలా వేయడం కన్నా ఇలా కలుపుకొని తెచ్చుకుంటేనే మనకు బాగుంటుందని చాలాసార్లు వేరే వాళ్ళకు కూడా చెప్పారు. సో అందుకోసమే నేను మ్యాక్సిమం అక్కడ వెళ్ళి ప్యాకెట్లు సీజర్లు ఇవన్నీ తీసుకొని వెతుకొని కట్ చేయకుండా డైరెక్ట్గా అలా పాల ప్యాకెట్లతోనే శివలింగం పైన ఎప్పుడు కూడా పోయకూడదు. సో అందుకోసమే ఇలా పంచామృతం అనేది నేను మ్యాక్సిమం ఇలాగే రెడీ చేసుకొని వెళ్తాను. అందుకోసమే నేను రెడీ చేసుకుంటాను. సో నేను కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమే. సో ఇదంతా వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా స్పూన్ కూడా నేను ఇలాగే ఇందులోనే పెట్టేసి క్యాప్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత షుగర్ అనేది కిందనే ఉండిపోతుంది. సో అంతా మిక్స్ అవ్వదు. పోసేటప్పుడు అనేది షుగర్ అంతా అడుగునే ఉండిపోవడం వల్ల మళ్ళీ చేతితో తీసి వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా అక్కడికి వెళ్ళా కూడా స్పూన్తో ఒకసారి కలుపుకొని మనం వేసుకుంటేనంటే అంతా కలిసిపోయి లింగం పైన పడుతుందని చెప్పేసి నేను ఇలా ప్రతిసారి ఇలా పూజకు నేను ఇలా పంచామృతం అనేది రెడీ చేసుకుంటాను. సో పిల్లల్ని తీసుకొచ్చాను కాబట్టి అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట. మెయిన్గా ఫ్లవర్స్ అనేది మార్నింగ్ లేకుండే పూజ చేసుకున్నాను ఇంట్లో కాబట్టి మార్నింగ్ పువ్వులు లేకుండే. సో అందుకోసం ఇప్పుడు ఇస్తాడు పువ్వులు ఇంకా కొన్ని చిన్న చిన్న వస్తువులు అనేది ఉండి తీసుకొచ్చుకున్నాను. ఈరోజు మాత్రమే నేను ఒక్కదాన్నే దీపం అనేది అక్కడ పెట్టడానికి వెళ్తున్నాను. కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఆ రోజు మా పిల్లల చేత ఇంకా మా హస్బెండ్ అందరం పెడతాము. ఈరోజు తను లేట్ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇంకా నేను పిల్లలు వెళ్తాము. ఫస్ట్ అయితే మేము రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసి అమ్మవారి దగ్గర ఇలా దీపం అనేది పెట్టేసుకొని ధూపం అన్నీ వెలిగించిన తర్వాత ఈ పూజ గదిలో పూజ అనేది చేసుకున్నాము. అంటే మాకు సెల్ఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకున్నాను. నెక్స్ట్ మా పిల్లలు ఇలా రెడీ అయిపోయారు. నేను ఇంకా పూజకు అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి కొంచెం టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. నా వాయిస్ అనేది కొంచెం బాగలేదు, గోల్డ్ అయింది, అందుకోసమే కొంచెం డిస్టర్బెన్స్ లాగా నాకే క్లారిటీ అనేది లేకుంది. సో ఇలా మనం పూజ నేను జుట్టు అనేది వేసుకున్నాను, పైకి పోనిలాగా వేసుకున్నాను. ఎప్పుడు కానీ లింగం దగ్గర మనం అభిషేకం చేసేటప్పుడు జుట్టు అనేది వీరపోసుకొని చేయకూడదు, మనకే అంత మంచిది కాదన్నమాట. నేను ఇక్కడ అభిషేకం అనేది చేసుకున్నాను. సో అక్కడ వీడియోస్ అది ఇవన్నీ అలో ఉండదు కాబట్టి నేను సింపుల్గా వచ్చేటప్పుడు చిన్నగా ఇలా క్లిప్ అనేది తీసుకున్నాను. నేను పూజ అనేది చేసుకున్న తర్వాత మా పిల్లలే లింగాన్ని అనేది ముట్టుకొని చేస్తారు. అక్కడ లేడీస్ అనేది టచ్ చేయకూడదు, ఇక్కడే కదా ఇక్కడ కూడా. వాళ్ళు హారతిని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ దీపం అనేది పెడుతున్నాను. సో ఈరోజు అయితే కొంచెం క్రౌడ్ అనేది తగ్గింది. బట్ ఎందుకంటే ఇంకా కార్తీక పౌర్ణమి 2 డేస్లోనే ఉంది కాబట్టి కొంచెం జనాలు అంటే నేను వెళ్ళిన టైంకి అయితే లేకుండ్రి, కొంచెం ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను. సో మా అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. సో తను వచ్చి మాత్రం తనను ఫోర్స్గా లేపి పంపించేసింది. సో వాడు వెళ్ళి నా బ్యాక్ సైడ్ కొంచెం అటు సైడ్ కూర్చున్నాడు అనమాట. నేనైతే ఈరోజు దీపం అనేది పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఇది సెకండ్ సోమవారం, ఇంకా ఫాస్టింగ్ ఇవన్నీ ఉంటున్నాము కదా. సో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం అనేది నాకైతే చాలా స్పెషల్. నేను ఇష్టంగా చేసే పూజలు అనమాట ఇవన్నీ. సో నేనైతే ఏదైనా ఇష్టంగానే చేస్తాను. సో నాకు నచ్చుతుంది కాబట్టి అలా ఈరోజు పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం 2వ సోమవారం కాబట్టి నేనైతే దీపాన్ని వెలిగిస్తున్నాను. నెక్స్ట్ వాళ్ళకందరికీ దీపాలు వెలిగిస్తాను. సో పిల్లలు కదా, వాళ్ళకి ఏముంటుంది అనుకోకుండా వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే బెటర్ అని చెప్పేసి వెలిగించాలి అనుకున్నాను. నేనైతే ప్రజెంట్ ఒక్కదాన్నే ఇక్కడ 365 అనేది ఒత్తులు అనేది వెలిగించి ధూపం అనేది వేసిన తర్వాత ఇలా హారతి అనేది తీసుకొని మా పిల్లల చేత కూడా హారతి అనేది ఇప్పిస్తున్నాను అనమాట. వాళ్ళు ఇక్కడ హారతి అనేది తీసుకున్న తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాలి.
వంట చేసుకొని అప్పుడు కొంచెం ఏదో రసం పెట్టేసుకొని తినాలి అనుకుంటున్నాను. సో ఇంతటితో నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కార్తీక పౌర్ణమి నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది వీలుంటే మీకు కూడా వీడియో అనేది షేర్ చేసుకుంటాను. సో నా వీడియోస్ కూడా మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మా పిల్లలు కూడా ఇక్కడ హారతి అనేది తీసుకున్నారు. సో నా వీడియోస్ కానీ మీకు అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ.